స్వామీజీ ఉత్తరము. దర్బార్గఢ్, మోరబీ, 8-10-54. గంగాస్వరూపురాలైన తఖత్ కుమారీబా కృష్ణకుమారీబాకు మీ ఉత్తరం అందింది. చదివి సంతసించడమైంది. అహంగ్రహధ్యానము అనగానేమియో మీకు బోధపడినట్లు వ్రాసినారు. ఈ విషయములో ప్రణవమే పరమాత్మ, బ్రహ్మము అను భావముతో మున్ముందు ప్రణవోపాసన చేయండి. భావన దృఢీభూతమై పరిపక్వముతో అగుతోడనే నేనే బ్రహ్మము అను భావములోనికి క్రమేణా రావలను. ఓంకారము ద్వారా ప్రథమమున బ్రహ్మమును ప్రతీక ధ్యానము చేసి పరిపక్వాస్తోకు రావడంతోనే అహంగ్రహ ధ్యానములోనికి రావీలగును. ప్రతీక ధ్యానం పరిపక్వమైన తరువాత ప్రణవమే బ్రహ్మము, అదే నేను అనునట్టి అహంగ్రహము అనగా అభేద ధ్యానము అగును. ఇట్లు మీ అన్న ప్రకాశానంద్. స్వామీజీ ఉత్తరము 2. హర్షభవనము, రాజ్కోట్, 7-9-56. గంగా స్వరూపిణి తఖత్ కుమారీబా కృష్ణకుమారీబాకు మీ ఉత్తరం అందింది. చదివి సంతసించడమైంది. మీ ఆరోగ్యం సరిగా లేనట్లు తెలియచున్నది. ఔషధ సేవతో పాటు ఆత్మబలమును కూడా సమకూర్చుకునినచో త్వరలో ఆరోగ్యం చేకూరును. నాకు రోగమేమీయూ లేదు, రోగము ఎవరికి ఉండును? నేను సాక్షి కూటస్థ ఆనంద స్వరూపము, అట్టి నా యందు రోగము ఉండ వీలు లేదు. ఇట్టి భావనతో ఔషధ సేవన చేయునది. మీకు బెంగలేముండును, నావలనే ఉన్నారు. ఇట్లు మీ బాపు తండ్రి ప్రకాశానంద. శ్రీ ప్రకాశానంద స్వామివారి జీవిత చరిత్ర సంగ్రహము. ఈ వార్తాలాప గ్రంథమును చదివిన ప్రతివారును దానిని రచించిన శ్రీ స్వామివారి జీవిత వివరములను తెలుసుకున్న కుతూహలపడుట సహజము. వీరి పూర్వాశ్రమ వృత్తాంతము అంత సమగ్రముగా తెలియరాలేదు. అయినను తెలిసినంతవరకు వారి జీవిత వృత్తాంతములను ఇట సంగ్రహించబడినది. జననాది వృత్తాంతం. వీరు శాలివాహన శకము 1742 సంవత్సరమున మాఘబహుళ త్రయోదశి శుక్రవారమున 17/2/1871 తేదీన శివరాత్రి పుణ్యదినమున ఉదయం 7:30 గంటలకు జన్మించిరి. వీరి జాతక చక్రము ఇందు చివర పొందుపరచబడినది. వీరు ఆంధ్రదేశమున విశాఖపట్నం జిల్లాలోని విజయనగర ప్రాంతమున ఒకానొక గ్రామములో జన్మించినట్లు తెలియచున్నది. వీరు వెలనాటి బ్రాహ్మణులు. వీరి పేరు అనంతయ్య పంతులు. వీరి తండ్రి వెంకట్రామయ్య, తల్లి గౌరమ్మ, సోదరి రామానుజమ్మ, పితామహుడు లక్ష్మీ నరసింహం, పితామహి మీనాక్షమ్మ అని శ్రీ స్వామివారి వలననే తెలిసిన వివరములు. తమ గ్రామం పేరును ఇంటి పేరును కూడా చెప్పియుందురు. కానీ శిష్యులెవరూ వాటిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ఇటుపైన ఆంధ్ర సోదరులెవరైనా తగు దర్యాప్తు చేసి ఆ వివరములను తెలుపుదురని ఆశించుచున్నాము. వీరి జన్మస్థలము తెలిసిన తోడనే దానిని యాత్రాస్థానముగా రూపొందించవలనని గుజరాత్ సౌరాష్ట్రలోని వారి శిష్యులు సంకల్పించి ఉన్నారు. బాల్యము. వీరికి 8వ సంవత్సరమున పితృవియోగము, 19వ సంవత్సరమున మాతృవియోగము సంభవించినవి. తాతగారే పోషకులై విద్యను గరిపినారు. 3rd ఫారం వరకు చదివి 15 సంవత్సరముల ప్రాయమున స్కూల్ చదువు మానివేసి కొంచెం సంస్కృతమును జ్యోతిష్యమును నేర్చుకునేది. తాత నాయనమ్మగారులే వీరికి ఉపనయన సంస్కారము గావించిరి. వీరి వివాహమునకు తగిన కన్యను చూచి తాంబూలములను పుచ్చుకుంటూ జరిగినది. కాని విధివశమున వివాహము కాకపూర్వమే ఆ కన్య దివంగతురాలయ్యను. ఆ సంఘటన అనంతయ్య పంతులను సంసార బంధమును చిక్కుకొనకుండా చేసినది. పితామహి వేరొక సంబంధమును చూచి వివాహము చేయ సంకల్పించగా అత్యంత వైముఖ్యముతో గృహప్రత్యాగమునకు వీరు సంకల్పించిరి. వీరికి చిన్నతనమున ఆంగ్లమును నేర్పిన వారు దత్తయ్య పంతులు గారు. వారు గొప్ప వేదాంతులు. అనంతయ్య గారి సంసార వైముఖ్యమును ఆత్మజ్ఞానోపదేశకులను అన్వేషించు ప్రయత్నమును గ్రహించి నీకు తగిన గురువు తనంతట తానే లభించుననియు ఎచ్చటికీ వెళ్ళనక్కరలేదనియు ధైర్యం చెప్పిరి. గృహత్యాగము. వీరికి 16 సంవత్సరముల ప్రాయము వచ్చినది. సైనికోద్యోగి ఒక సుబేదారుడు వీరికి ఆప్తమిత్రుడు. అతని భార్య సౌందర్యవతియగు యువతి. ఆమె ప్రసవ సమయమున చనిపోగా మిత్రునితో కూడా వీరు శ్మశానమునకు వెళ్ళి ఆ దహనక్రియనంతయును గమనించెను. అందు ఆమె అవయవములు ఒక్కొక్కటి ఎట్లు దగ్ధమొగుచున్నవో అని గమనించుచూ ఉండగానే త్రుటి కాలములో ఆ సౌందర్యరాశి మాయమైపోయెను. వెంటనే వీరికి వైరాగ్యము ఒక్కసారిగా తీవ్ర రూపమును దాల్చి గృహ పరిత్యాగ బుద్ధిని దృఢపరిచెను. అనతి కాలములోనే పితామహి ఆది సంబంధములను వీడి వీరు గురువన్వేషణలో బుద్ధితో గృహ పరిత్యాగమును చేసిరి. గురులాభనము. వీరు క్రమముగా దేశాటనము చేయుచో 14/1/1887 తేదీన బెల్గాం పట్టణము చేరుకునేది.
అచ్చట డిప్యూటీ కలెక్టర్గానున్న శ్రీ లల్లూభాయ్ గోవర్ధనదాస్ గారు గొప్ప వేదాంత పరిజ్ఞాతయనియు ఉత్తమోపదేశకుడనియు తెలియరాగా వారి పరిచయమును క్రమముగా సంపాదించగలిగిరి. ఆ కలెక్టర్ గారి జన్మస్థానము గుజరాత్లోని సూరత్తు. వారు జాత్యా వైశ్యులైనను ఆచరణపరులైన స్థితప్రజ్ఞకోటికి చెందిన మహనీయులు. వారి సన్నిధానమున యోగ వాసిష్ఠాది గ్రంథముల ద్వారా వేదాంత శ్రవణము చేసి కొంత కృతకృత్యతను సంపాదించిరి. క్రమముగా వీరికి సన్యాసాశ్రమ స్వీకరణ సంకల్పము దృఢమై పైకి వ్యక్తము కాజొచ్చెను. అది చూసి గురుశ్రీ లల్లూభాయ్ గారు అందలి కష్ట సుఖములను వివరించుచో వారిని ఆ సంకల్పము నుండి విరమింపజేయ ప్రయత్నించిరి. కానీ ఫలితము లేకపోయెను. ఎన్ని కష్టములనైనను ఎదుర్కొని ఆ ఆశ్రమమును ఆదర్శప్రాయముగా నిర్వహించవలననియు నిశ్చయించుకొనిరి. ముందుగా గురుశ్రీవారి అనుమతి నెట్లో బడసి పెద్ద తిరుపతిని చేరుకొనిరి. అచట స్వామి పుష్కరిణీ తీర్థములో స్నానము చేసి స్వయముగానే ప్రేషమంత్రోచ్చారణము చేసి శిఖ యజ్ఞోపవీతములను పరిత్యజించిరి. పిమ్మట మద్రాసు వెళ్ళి అచట బుచ్చయ్య పంతులు గారి వద్ద ఉపనిషత్తులను సభాష్యముగా అభ్యసించిరి. గడ్డ మీసములను పెంచుకుని కొంతకాలం ఉన్న తరువాత వాటిని కూడా విసర్జించిరి. మద్రాసు నుండి నాసికకు, అచట నుండి కాలినడకన హరిద్వారమునకు పయనమైరి. మార్గమధ్యమున శ్రీ స్వామి అమరేశానందుల వారి పరిచయమును లభించినది. వారు గొప్ప వైయాకరణులైన సంస్కృత పండితులు. వారికడ సిద్ధాంత కౌముదిని, వ్యాకరణ మహాభాష్యములను అభ్యసించిరి. శ్రీ స్వామివారే వీరికి అన్వర్థమగు ప్రకాశానందాను నామధేయమును ప్రసాదించిరి. పిమ్మట హృషీకేశమున శ్రీ సుఖానంద స్వామివారి వద్ద నేతి, ధౌతి, బస్తీ, ప్రాణాయామము మున్నగు హఠయోగ ప్రక్రియలను నేర్చుకునిరి. హృషీకేశము నుండి గుజరాత్లోని నడియాదుని చేరిరి. అచట సంతరాం గుడిలో నివసించుచున్న శ్రీ స్వామి జానకీదాసు వారి వద్ద వృత్తి ప్రభాకరాది ప్రమేయ గ్రంథములందు చక్కని పరిశ్రమ గావించిరి. అప్పట్లో మధుకర వృత్తితోనే జీవితమును గడుపున అలవాటు నొందిరి. తరువాత రామానుజమ్మను గొప్ప పండితుల సన్నిధిని మరికొన్ని ప్రమేయ గ్రంథములను అభ్యసించిరి. శ్రీ ప్రకాశానంద స్వామివారు ఆశ్రమ స్వీకారానంతరము కూడా తమ గురు శ్రీ లల్లూభాయ్ గారిని వారి ఉద్యోగరీత్యా ఎచ్చటనున్నా అచ్చటికి వెళ్ళి కలియుచో తరచూ వారి ఉపదేశామృతములను గురుడుచుండెడివారు. వారును వీరి ఆశ్రమ గౌరవమును పురస్కరించుకుని మిక్కిలి గౌరవాదరములతో చూచుచుండెడివారు. ఇట్లు గురుశ్రీ వారితో 15 సంవత్సరములు గడిపిరి. వారి నిర్యాణ కాలమునకు శ్రీ స్వామివారి వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. సర్వస్వ త్యాగము. శ్రీ స్వామివారు ఎన్నడూనూ ధనమును సేకరించుట నిరుగరు. ఒక్క పైసను కూడా చేతితో ముట్టనవసరము లేకుండా కాలమును గడిపేవారు. ఆశ్రమమును గాని గృహమును గాని నిర్మింప ఎవ్వరికిని అవకాశమియ్యలేదు. వారి శిష్య బృందములో పెక్కుండ్రు శ్రీమంతులు, రాజులు, మహారాజులు మొన్నగువారు వారి సద్బోధామృతమును గురులుచుండెడివారు. అట్టివారు కలుగజేయు సౌకర్యములను గాని ఇయ్యబూనిన ధనమును గాని తృణప్రాయముగా నిరాకరించుచుండెడివారు. వారు ధర్మార్థము సద్వినియోగము చేయగోరుచోనిచ్చిన ధనమును కూడా స్పృశించడివారు కాదు. వారు సదా మహారాజావారు, మోరటి మహారాజు వారు శ్రీ స్వామివారి సంతత సాన్నిధ్యమును గోరి వారి స్థిర నివాసమునకు, గృహమునకు గాని ఆశ్రమమునకు గాని నిర్మింప ప్రయత్నింపగా తాము జీవించి ఉన్నంతకాలము ఈ తలదాచుకున్నట్టుకు చిన్న కుటీరము కూడా తమకు అక్కర్లేదనియు చెప్పి వారి ప్రయత్నములను విఫలము గావించిరి. శ్రీ స్వామివారు ఎచ్చటికి వెళ్ళినను శ్మశానములో గాని పాడు దేవాలయములలో గాని చెట్టు క్రింద గాని మకాము చేసి కాలక్షేపము చేయుచుండేవారు. ఆత్మసాక్షాత్కారము. శ్రీ స్వామివారికి 40 సంవత్సరముల ప్రాయమున ఆత్మసాక్షాత్కారము లభించినట్లు సంతత సంబంధము గల వారి శిష్యులకు కానవచ్చినదట. ఆ రోజులలో శ్రీ స్వామివారు నల్లరంగు దుస్తులని ధరించడివారు. ఆ దుస్తులతో నుండగా తీయబడిన ఫోటో ఈ గ్రంథమున వేరొక చోట ముద్రింపబడినది. అప్పట్లో శ్రీ స్వామివారు కేవలం ఉన్మత్తుని మాదిరిగా తిరుగుచుండేవారు. ఒక చింకి బొంత, ఒక మట్టి పెడతా తప్ప మరి ఏ ఉపకరణమును దరిచేరనీయక సర్వసంగ పరిత్యాగమున నెట్టిదో లోకమునకు రుజువు చేసిరి. కావుననే వీరికి గోదదియా స్వామి, బొంతముంత స్వామి అని వాడుక వచ్చినది. త్రికాలజ్ఞాని. శ్రీ స్వామివారు త్రికాలజ్ఞాని అని శిష్య బృందము తమ జీవిత ఘట్టములలో జరిగిన కొన్ని సంఘటనలను బట్టి విశ్వసించుచున్నది. వారి త్రికాల జ్ఞానమునకు క్రిందనొక ఉదాహరణ చూపబడుచున్నది. భావనగర్లోని కాలేజీలోని ఒక సంస్కృత ప్రొఫెసరు స్వామివారి ముఖ్య శిష్యులలో ఒకరు. ఆయన జన్మస్థానం గుజరాత్లోని నదియాదు. స్వామివారు ఒకప్పుడు భావనగర్ వచ్చి ఒక తోటలో మకాము చేసి ఉండగా ఆ ప్రొఫెసర్ గారు వెళ్ళి నమస్కరించి కూర్చుండెను. స్వామివారు ప్రొఫెసర్ వైపు చూచి, సదియాదు నుండి, మీ ఇంటి నుండి ఏదైనా ఉత్తరము వచ్చినదా, అంతా కుశలమా అని ప్రశ్నించరట. ఉత్తరము రాలేదు గాని అంతా కుశలమే అని ప్రొఫెసర్ పలికినట. అంతటి స్వామివారు,
2-3 రోజులలో తాము నదియాదు వెళ్ళుచున్నాము, మీ ఇంటికి కూడా వెళ్ళగలము అని చెప్పి ఊరుకున్నారట. ప్రొఫెసరు గారికి వారెందుకట్లు ప్రశ్నించరో వెళ్ళుతామనిరో బోధపడలేదు. స్వామివారు అన్న ప్రకారము నదియాదులో వారింటికి వెళ్ళగా ప్రొఫెసర్ గారి చంటి అబ్బాయి 6 మాసముల వానికి మసూచికము సోకి బాధపడుచుండుట గాంచిరి. ఆ శిశువును పరిశీలించి ప్రొఫెసర్ భార్యతో, అమ్మాయి, నేను డాకోరు వెళ్ళి 3-4 రోజుల్లో తిరిగి వస్తాను. పిల్లవానిని బాధపడకుండా జాగ్రత్తగా చూడుము. ఈ శరీరము నశ్వరము, దానిపై మోహము చెందుట తగదు సుమా అని పలికిరి. అంతటా ఆమె, స్వామీజీ, మా అబ్బాయికి తగని జబ్బు వచ్చి బాధపడుచుండుటిచే మేమంతా బెంగ పెట్టుకున్నాము. తామెట్టి పరిస్థితులలో అట్లు సెలవిచ్చుట భావ్యమా అనగా, అమ్మాయి, మా అబ్బాయి మా అబ్బాయి అంటున్నావేమి? నేను తిరిగి వచ్చిన తర్వాత మీ అబ్బాయిని చూపించవమ్మా అని పలికి వెళ్ళిపోయారట. వారు తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు గతించినట్లు తెలిసినది. ఇట్టి సంఘటనలు తమ అనుభవములో పెక్కు కలవని వారి శిష్యులు చెప్పుట కలదు. అవతార పురుషులు. శ్రీ స్వామివారు ఈశ్వరాంశ సంభూతులు, అవతార పురుషులు అని శిష్యవర్గము వారి నమ్మకము. వారు తమ అవసాన కాలమున ద్వారకలో మకాము చేసియున్న భవనపు ఆవరణములో విశ్వనాథ విగ్రహము, నంది విగ్రహము ఉండేటివట. ఆ సమీపమునున్న గదిలో తమ మకామును మార్చుకుని సతతము ఆ విగ్రహములపైననే తమ దృష్టిని కేంద్రీకరించుచో ప్రణవధ్యాన నిమగ్నులై తమ చివరి రోజులను గడిపినట్లు శిష్యులు చెప్పుచున్నారు. స్వామివారి జీవితములో కొన్ని అద్భుత సన్నివేశములను తాము గాంచినట్లు శిష్యులు చెప్పుట కలదు. కొందరికి శ్రీ స్వామివారి ఫాల ప్రదేశమున ఓంకార దర్శనము లభించినదట. భావనగర్లోని సంస్కృత ప్రొఫెసర్ గారు చాణోద గ్రామమున నర్మదీ తీరమునందు మహాశివరాత్రి నాడు శ్రీ స్వామివారి నచ్చట దర్శింపబోగా వారి లలాటమున త్రిశూలము తమ దృష్టికి గోచరమైనదని చెప్పిరి. శ్రీ స్వామివారు ఏవో చమత్కార చర్యలు జరిపి శిష్యకోటిని ఆకర్షించాలని గాని పేరు ప్రతిష్టలు సంపాదించాలని గాని తాపత్రయపడినట్లు వారి జీవిత ప్రవృత్తిలో లేసమైనను అవకాశం ఎప్పుడునూ గాంచబడలేదు. కానీ అప్పుడప్పుడు శిష్యులయందు అపార కరుణా వేస పరవశులై వారి ఆది వ్యాధులను ఉపశమింపజేయుచో వారికి ఐహికాముష్మిక శ్రేయో సుగుణములను ఉపదేశములను ప్రసాదించుచుండెడివారు దయాస్వరూపులు. సర్వప్రాణులయందును దయను వర్షించుచో సర్వభూత సమత్వమును వెల్లడించుచుండెడివారు. ప్రజలకు సామాజికముగా గాని ఆర్థికముగా గాని ఏవైనా అన్యాయములు జరిగినట్లు తెలిసినచో చాలా బాధపడుచుండెడివారు. వాటిని నిరసించుచో సర్వసమత్వమును ఉద్బోధించుచుండెడివారు. తమ శిష్యవర్గములో ధనిక వర్గమునకు చెందిన వారిని అన్యాయముగా గాని అవసరమునకు మించి గాని ధనార్జన చేయరాదని మందలించుచుండెడివారు. ధనమునంతటును ఒకే చోటన కేంద్రీకరింపజేసి అపార ధన సంచయమునకు పాల్పడిన వారిని లోకకంటకులైన అసురులని పేర్కొనుచుండెడివారు. ప్రతివారును స్వార్థమును వెనుకకు నెట్టి సంఘ శ్రేయమునకై పాటుపడవలసినదిగా హితోపదేశమును చేయుచుండెడివారు. రాజులకు మహారాజులకు పన్నులను అధికముగా వేసి ప్రజలను పీడింపరాదనియు ప్రజాక్షేమములోనే తమ క్షేమం ఇమిడి ఉన్నదనియు బోధించుచుండెడివారు. శ్రీ స్వామివారి దయాశీలత్వమును తెలుసుకున్నటకు క్రింది సంఘటన చాలును. శ్రీ స్వామివారి యందు అపార భక్తిగల శిష్యులలో మోరబీ మహారాజా వారొకరు. వారికొకప్పుడు తీవ్రమైన జబ్బు చేసి జీవిత దశను కోల్పోయిన పరిస్థితి ఏర్పడినది. మహారాజా వారు శ్రీ స్వామివారి సాన్నిధ్యమున తమ జీవితమును చాలించుకోవాలని తలచి శ్రీవారి దర్శనము కొరకు మిక్కిలి ప్రార్థించుచో ఉత్తరము రాయగా వెంటనే శ్రీ స్వామివారు విచ్చేసిరి. అచ్చటనే 6 మాసములుండిరి. మహారాజా వారు క్రమముగా కోలుకొని పూర్ణ స్వస్థానమును చెందిరి. శ్రీ స్వామివారి సాన్నిధ్యమే తాము జీవించుటకు కారణమని నమ్మిరి. శ్రీ స్వామివారు తమ యందు చూపిన అపార కరుణకు పరమానందభరితులై వారి చరణ సన్నిధిన లక్షల రూపాయలు ప్రోగు చేసి తమ చిత్తానుసారము ధర్మకార్యములకై వినియోగింపుడని శ్రీ స్వామివారిని ప్రార్థించిరి. వారు ఆ ధనరాశిని స్పృశించకపోవుటయ్యేగాక కండ్లతో చూడనైనా చూడలేదు. ఆ సంవత్సరం పంటలు పోయి కరువులచే పన్నులు కట్టలేక రైతువర్గం బాధపడుచున్నట్లు తెలియుటచే తమ ద్వారా ఆ ధనమును సద్వినియోగము చేయుట కంటే రైతుల పన్నుల భారమును తగ్గించుచో నుత్తర్వులను జారీ చేయుట సర్వదా శ్రేయస్కరము అని హితవసంగిరి. వెంటనే మహారాజు వారు శ్రీవారి ఆజ్ఞను శిరసావహించి ఆ సంవత్సరము పన్నుల వలన రావలసిన 20 లక్షల రూపాయల రాబడి వదులుకునిచో పన్నులను ఇయ్యనక్కరలేదని ఉత్తర్వులు జారీ చేసిరి. వినోదప్రియులు. శ్రీ స్వామివారికి చిన్నపిల్లల మీద కూడా ప్రీతి మిండు. వారిని చేరదీసి వినోదకరమైన సంభాషణలతో ప్రీతిని గొలుపుచుండెడివారు. వీరు కనిపించగానే దాదా దాదా అనుచో పిల్లలందరూ వీరి వద్దకు చేర్చుండెడివారు. ఆ పిల్లలతో సంభాషించినప్పుడు పరిహాసములను వేళాకోళములను చమత్కారములను వినియోగించుచో
వారితో కలిసి ఆనందించడివారు. శిష్యులు తమ వద్దకు వచ్చి ఉపదేశమును గ్రోలుచున్నప్పుడు కూడా మధ్య మధ్యన పరిహాస వాక్యములను వేళాకోళములను చేయుచో వింత కథలను చెప్పుచో వినోదపరచుచుండెడివారు. మతాంతర జ్ఞానము. వీరు వాస్తవమునకు శ్రీ శంకరుల వారి అద్వైతమునే సర్వాత్మన అనుసరించుటను అభిలషించిన వారైనను ద్వైత విశిష్టాద్వైతముల యందు ఎట్టి అవగింపు లేక అన్ని మతములకు గమ్యస్థానం ఒక్కటేననియు దానిని చేరు మార్గములు భిన్నములనియు చెప్పి సర్వమత సామరస్యమును బోధించుచుండిరి. బౌద్ధాది మత గ్రంథములందు బైబిలు, ఖురాను ఇత్యాది వైదేశిక మత గ్రంథములందు శ్రీ స్వామివారికి విశిష్ట పరిచయమున్నట్లు వాటి నుండి ఇందు ఉదహరింపబడిన గ్రంథభాగములను బట్టి తెలియచున్నది. తాము ప్రతిపాదించిన విషయమును సమర్థించుటకే ఆ గ్రంథభాగములను ఉదహరించినందువలన శ్రీ స్వామివారు ఆ మతములయందెట్టి ద్వేషము లేక పూజ్యభావమునే కలిగియున్నారనుట సువ్యక్తము. శ్రీ స్వామివారు అవకాశము లభించినప్పుడెల్లా చిన్న పెద్దది ఎను ఎంచక సంతులందరితోనూ వేదాంతగోష్ఠి జరిపి అనేక విషయములను గ్రహించడివారు. దేశాటన సాధు సజ్జన సంగమాదుల వలన అపార లోక జ్ఞానమును కూడా సంపాదించుకునిరి. వీరి గౌరవాదరములకు పాత్రులైన సంతులలో అహ్మదాబాదులోని సరయూదాసు గారు, కచ్చనివాసులకు నారాయణదాసు గారు, చెరోతరునందలి జానకీదాసు గారు, పేటడియాలోని నిత్యానంద స్వామివారు ముఖ్యులు. వీరిలో కూడా శ్రీ నిత్యానంద స్వామివారి పట్ల వీరికి గల భక్తి గౌరవ ఆదరములు ప్రమాణాతీతములు. ఈ వార్తాలాపమును రచించినది శ్రీ ప్రకాశానంద స్వామివారి అయినను తమకును శ్రీ నిత్యానంద స్వామివారికి మధ్య శిష్యబృంద సమక్షమును జరిగిన సంభాషణాదులే ఇందు సేకరించబడినట్లు చెప్పనగును. ఈ గ్రంథము ధర్మాలాపము అను పేరుతో మొదట వెలువడెను. కానీ ధర్మోపదేశమునకు తాము అర్హులము కామని చెప్పి ఆ పేరును మార్చి వార్తాలాపము అని పేరు పెట్టిరి. ఇది వారి నిర్గత్వతకు నిర్ధంబతకు ప్రబల నిదర్శనము. శ్రీ స్వామివారిచే రచించబడిన గ్రంథములలో ఈ వార్తాలాపమే హైందవ ప్రజానీకమునకును తత్రాపి ముముక్షుజనమునకును సంసార తరుణోపాయమై ఉత్తమోత్తమ గ్రంథమని చెప్పదగును. మిక్కిలి సులభము సరళముగు శైలిలో సర్వసుబోధకముగా కథలు దృష్టాంతములు మొన్నగు వాని ద్వారా అనేక క్లిష్ట విషయములు నిరూపింపబడినవి. ప్రతి వ్యక్తియు ఆత్మపరీక్ష చేసుకుని తరించుటకు మార్గములు ఇందు చూపబడినవి. శ్రీ స్వామివారు హిందీ, గుజరాతీ మిశ్రమ భాషలో చెప్పుచుండగా భాషాద్వయ పరిజ్ఞాతలైన ధీమంతులైన శిష్యులచే వ్రాయబడి తిరిగి స్వామివారిచే పరిశోధింపబడి వారి పర్యవేక్షణ క్రిందనే గుజరాతీ భాషలోని ఇది ముద్రింపబడినది. ప్రతి ముద్రణమునకును పూర్వము స్వామివారిచే తిరిగి పరిశీలింపబడి తగు మార్పులతో ముద్రింపబడుచుండెను. ఈ తెలుగు వార్తాలాపమునకు మాతృకగా గ్రహింపబడిన 8వ ముద్రణము కూడా శ్రీ స్వామివారి చేతనే సవరించబడి నవముద్రణకును సిద్ధముగా చేయబడినది. ఇందు శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు, పురాణేతిహాసములు, మహాకావ్యములగు 10 గ్రంథముల నుండి ప్రమాణవాక్యములు పరిగ్రహింపబడినవి. శ్రీ స్వామివారి ప్రత్యేక అభిమాన పాత్రములైన శిష్యులను చదవవలసినదిగా వారిచే పేర్కొనబడిన గ్రంథములలో పంచీకరణము, విచారసాగరము, పంచదశి, తత్వానుసంధానము, వృత్తి ప్రభాకరము అనునవి ముఖ్యములు. ఇతర సాహిత్యములు. ఈ వార్తాలాపమే కాక శ్రీ స్వామివారు గుజరాతీ భాషలో రచించినవి సంతు గురు పరిచయము, అపణోధర్మము మన ధర్మము, ధర్మజ్యోతి, సప్తశ్లోకీ గీత మునగునవి ముద్రితములై ఉన్నవి. శ్రీ స్వామివారిది ఆముద్రిత సాహిత్యము శిష్యులకు తమకు మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరముల రూపమును మిక్కుటముగానున్నది. అట్టి లేఖలలో సిరోహి రాజమాతకు ఈ తెలుగు వార్తాలాప ముద్రణాది వ్యయమునంతయును భరించిన ఆమెకు శ్రీ స్వామివారు వ్రాసిన 2 లేఖలు మచ్చుకకు ఈ గ్రంథారంభమున ప్రచురింపబడినవి. శ్రీ స్వామివారు తరచూ ఏకాంతమున కూర్చుని ధ్యానగోచరములగు విషయములను గుజరాతీ భాషలో గాని తెలుగు భాషలో గాని తెలుగు లిపిలోనే నోటు చేస్తూ ఉండేవారు. అట్టి సాహిత్యము కూడా అపారముగా ఉన్నది. శ్రీ స్వామివారి చివరి రోజులలో వారి శిష్యులు ఈ సాహిత్యమునంతను చూచి, స్వామీజీ, ఇదంతయు తెలుగు లిపిలోనున్నదే, మేమేమి చేసుకునవలనో ఆదేశించుడు అని ప్రార్థించిరి. ఆంధ్రదేశము నుండి తగిన వ్యక్తి ఒకరు వచ్చి దీనినంతటినీ తర్జుమా చేసి మీకు అందుబాటులో పెట్టును, మీరందుకై బెంగపడవలదు అని స్వామివారు సమాధానపరిచిరి. అందుకు అనుగుణముగా శ్రీ స్వామివారు సిద్ధి పొందిన కొలది మాసములలో
గుజరాత్లోని ఒక సద్గృహస్థుడు రాజమండ్రిలో నివసించుచున్న గుజరాత్ దేశస్థులైన శ్రీ జిఆర్ త్రివేది గారికి ఒక ఉత్తరము రాసిరి. అందులో వారు హిందీ సంస్కృతములలో పరిజ్ఞానం కల ఒక ఆంధ్రుని సౌరాష్ట్రంలో శ్రీ స్వామివారు సిద్ధి చెందిన ద్వారకా పట్టణమునకు పంపి శ్రీ స్వామివారిచే తెలుగు లిపిలో నోటు చేయబడిన సాహిత్యమునంతను హిందీలోనికి తర్జుమా చేయుటకు వలయు ఏర్పాట్లు గావింపవలసినదిగా శ్రీ త్రివేది గారిని కోరిరి. వెంటనే వారు హిందీలో ఎంఏ పాస్ అయి సంస్కృత పరిచయం గల ఒక బిఈడి పండితుని పంపిరి. ఆ పండిట్ ద్వారకలో 4 మాసములుండి ఆ సాహిత్యమును హిందీలోనికి తర్జుమా చేసిరి. దానికి తిరిగి గుజరాతీలోనికి తర్జుమా చేయించి ప్రకటించుటకు తగు ప్రయత్నములు గావింపబడుచున్నవి. వార్తాలాపము ఆంధ్రానువాదము. ఆ పండిట్ గారే ద్వారకలో తాము నివసించిన అత్యల్ప కాలములో గుజరాతీ భాషను నేర్చుకుని బహు పరిశ్రమ చేసి గుజరాతీలోని వార్తాలాపమును ఎట్టి ప్రతిఫలము లేకయే తెలుగులోనికి అనువదించిరి. ఆ పండిట్ గారి కోరిక ప్రకారము వారి పేరు ఇందు పేర్కొన వీలు లేకపోయినందుకు విచారించుచున్నాము. ఈ ఆంధ్ర అనువాద గ్రంథమును ముద్రణాది వ్యయమును తామే భరించి తెలుగు ప్రజానీకమునకు అందజేయవలగినను అత్యుదార ఆశయముతో సిరోహి రాజమాత గారు గంగా భాగీరథి సమానురాలు హెర్ హైనెస్ కృష్ణకుమారీబా తకత్ కుమారీబా అనగా ప్రస్తుతము జామ్నగర్ మహారాణి గారుగానున్న శ్రీమతి హెర్ హైనెస్ కుమారీబాకు తల్లిగారు శ్రీ జిఆర్ త్రివేది గారినే తెలుగులో ముద్రింప చేయుటకు వలయు ఏర్పాట్లు చేయవలసినదిగా కోరియుండిరి. శ్రీ త్రివేది గారు తమ ఇంటి ప్రక్కనే ఉన్న శ్రీ వాసా అన్నప్పయ్య శాస్త్రి గారిని కలిసి గుజరాతీలోని వార్తాలాపముతో ఆంధ్రానువాదమును 1 సంవత్సరం పాటు ప్రతిరోజున రాత్రివేళ 1-2 గంటలు కూర్చుని ఉక్తానుక్త దురుక్త చింతానుపూర్వకముగా ప్రత్యక్షరము పరిశీలించి తగు సవరణలను మార్పులను గావించి సాధ్యమైనంత మట్టుకు నిర్దుష్టము గావించి ముద్రణమునకు అందించడమైనది. కావున శ్రీ స్వామివారి పర్యవేక్షణ క్రింద గుజరాతీలో ముద్రితమైన వార్తాలాపమునకు ఈయది విశ్వసనీయమైన ఆంధ్రానువాదముగా పరిగ్రహింపబడును. శ్రీ స్వామివారి మహాప్రయాణము విదేహముక్తి. వెనుక శ్రీ స్వామివారు త్రికాలజ్ఞాని అని చెప్పబడి ఉన్నది కనుక వారికి తమ సిద్ధికాలము ఆసన్నమైందను సంగతి ముందుగా తెలిసియుండెను. తాము ద్వారకలో సిద్ధి పొందవలనని మొదటి నుండి వారు సంకల్పించుచుండిరి. అందుకే తమ సిద్ధికాలము ఆసన్నమైనట్లు నిర్ణయించుకుని 15/1/1962 తేదీన జామ్నగర్ నుండి ద్వారకకు విచ్చేసిరి. అప్పటికి వారి వయస్సు రమారమి 92 సంవత్సరములు. ద్వారకలో శ్రీ తులసీదాస్ హరిదాస్ గారి భవనములో వారి నివాసం ఏర్పాటు చేయబడెను. ఆ భవనము ఆవరణములో చిన్న విశ్వనాథ దేవాలయం ఉండెను. దానికి 10 అడుగుల దూరములో ఒక చిన్న గది ఉండెను. దానిలో తమ మకామును వెంటనే మార్చుకునిరి. వారి దినచర్య స్వాస్థము యథాపూర్వకముగానే ఉండెను. తామిదివరలో వ్రాసియుంచిన సాహిత్యమునంతనూ పునఃపరిశీలనము గావించుచుండిరి. వచ్చిన ఉత్తరములకు జిజ్ఞాసులకు తగు సమాధానములు ఇచ్చుచుండిరి. ఆహార విహారాదులు కూడా యథాపూర్వకముగానే నడుచుచుండెను. అందుచే శ్రీ స్వామివారు ఎంత త్వరలో సిద్ధి పొందుతారని ఎవరునూ ఊహింపలేకపోయిరి. కానీ వారి ప్రవృత్తిలోనూ మాటలలోనూ కొన్ని సూచనలు కానవచ్చినవి. ఇక 9 రోజులలో సిద్ధి పొందుతారనగా తమకు ఆతిథ్యమిచ్చిన గృహస్థుని ఇంటిలోనున్న ఒక చంటి పిల్లవానిని తీసుకువచ్చి శ్రీ స్వామివారి పాదసన్నిధిని ఉంచిరి. వారు ఆ పిల్లవానిపై చూచి, నా పేరును ఈ పిల్లవానికి ఇచ్చుచున్నాను. నా పేరును తారుమారు చేసి ఆనందప్రకాశ్ అని ఈ పిల్లవానికి పేరు పెట్టండి. ఇటుపైన ఆ పేరుతో నాకేమీ సంబంధము లేదు. ఇది నా ఆఖరు నామకరణము అని నుడివిరట. ఆ రోజు గురువారము. తరువాత సోమవారం నాడు తులసీదాస్ గారి సోదరి మధురభక్తితో తనకు జేగురు తీసుకుని రమ్ము, బట్టలకు రంగు వేసి కాషాయ వస్త్రములను ధరించుట నాకిప్పుడు అవసరము అని చెప్పారట. ఆమె రంగును తెచ్చి బిరువాలో పెట్టి ఉంచనే గాని వెంటనే ఇయ్యలేదు. ఈ సందర్భమున ప్రౌఢట వయస్కురాలైన మధురబెక్కు గూర్చి 2 మాటలు చెప్పుట అప్రస్తుతము కాదు. ఆమె గొప్ప ధనికుని యుంట పుట్టి వివాహమైన కొలిది దినములలోనే వైధవ్యమునకు గురి అయి నాటి నుండి శ్రీ స్వామివారి పాదసేవ నిరతురాలై వేదాంత శాస్త్రాభ్యాసముతో పాటు సాధనలో మంచి అభివృద్ధిని సంపాదించెను. శ్రీ స్వామివారును అతి వాత్సల్యముతో ఆమెకు ధ్యానాదులలో శిక్షణ అభ్యాసములను ప్రత్యేకముగా గరిపిరి. ఆమె శ్రీ స్వాముల వారికి భోజనాది సౌకర్యములను సమగ్రముగా మెలకువతో సమకూర్చుచుండెడిది. ఒక్క మాటతో చెప్పవలనన్నా ఆమె శ్రీ స్వామివారిని తప్ప మరొక దైవమును ఎరుగదనిన చాలును. ఈమె తండ్రి హరిదాస్ గారిని పిలిచి
నేను శరీరత్యాగము చేసినచో నా మృత కళేబరమును ఈ సముద్రములో పారవేయుడు అని ఆదేశించిరి. కానీ వారి బాహ్య వైఖరి చూడగా వారింతలో సిద్ధి పొందుతారని ఎవ్వరికీ తట్టలేదు. తరువాతి ఆదివారము శ్రీ స్వామివారికి అస్వస్థత ప్రవేశించినది. కానీ స్వస్థత వలనే కనిపించిరి. వారికి ఆ రోజు టీ త్రాగే వేళలో ఒక పెద్ద వమనమైనది. వెంటనే డాక్టర్ వచ్చి పరీక్షించినారు. హృదయం చాలా దుర్బలముగానున్నది, 24 గంటలు దాటుటకు కూడా కష్టమని చెప్పిరి. వెంటనే తంత్రి వార్తలు ఆయా తాపులకు పంపబడినవి. చాలామంది శిష్యులు వెంటనే వచ్చిరి. కానీ వారందరికీ ఆశ్చర్యము కొల్పుచో మిక్కిలి స్వస్థతతోనున్నట్లుగానే కనిపించిరి. కావున కొందరు ఇంతలో తొందర లేదని చెప్పి ఇంటికి పోయిరి. తరువాత గురువారం నాడు రాత్రి అస్వస్థత పైకి బాగా స్ఫుటమైనది. జ్ఞాపక శక్తి తగ్గి ఇది ద్వారకయేనా అని పలుమార్లు ప్రశ్నించిరి. శుక్రవారం ప్రాతకాలమున తిరిగి బాగుగానున్నట్లు కనిపించిరి. ఇడ్లీ సాంబారు టిఫిన్ తీసుకునిరి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతమున బహిర్దేశమునకు వెళ్ళి వచ్చిరి. దగ్గరనున్న వారిని చూచి స్వామివారు నవ్విరి. వారు కూడా నవ్విరి. వెంటనే చిటిక వేసి చలో అని పలికిరి. అప్పుడు 12 గంటల 20 నిమిషాల కాలము. అదే సమయంలో శ్రీ ద్వారకాపురీసుని గుడిలో ₹1,00,00,000 విలువగల శ్రీకృష్ణ పరమాత్ముని కిరీట కుండలములు హఠాత్తుగా క్రిందపడిపోయినవి. ఎన్నడూ ఎరుగని ఇట్టి దుస్సంఘటనము వల్ల ఏమి ముప్పు వచ్చునోనని అర్చక బృందము హడలెత్తిపోయెను. అదే సమయమున అనగా 12 గంటల 20 నిమిషములకు చెలో అని ప్రాణములు విడిచుచో పక్కనే ఉన్న మనూభాయ్ దీక్షిత్, దుర్గాశంకర్ రావల్ అనువారి ఇద్దరి హస్తములలో తమ శరీరమును జాడవిడిచిరి. చెలో అనునది తమ వద్దకు వచ్చిన దేవదూతలకు ఇచ్చిన ఆజ్ఞవలే కాన్పించినది. అన్ని ప్రాంతములకు తిరిగి తంత్రీ వార్తలు ఇయ్యబడినవి. బొంబాయి మున్నగు దూర ప్రాంతముల నుండి కూడా వందల కొలది శిష్యులు విమానములు, రైళ్లు, మోటారు కార్ల ద్వారా సకాలములో ద్వారక చేరుకునిరి. పిమ్మట 24 గంటల వరకు శ్రీ స్వామివారి ముత కళేబరము సచేతనముగా అనున్నట్లే కాన్పించెను. బ్రాహ్మీభూతులైన మరుసటి దినమున ప్రేత సంస్కారములన్నింటినీ ఆశ్రమానుగుణముగా యథావిధిగా జరిపిరి. పాలకిలో కళేబరము నుంచి శాంతి ప్రసాద్జీ మహంతు స్వామి హరిహరాశ్రమ పూజ్య ప్రేమ భిక్షుక్జీ మున్నగు మహనీయులు మోయిచో నగర ప్రదక్షిణము గావించిరి. ఆ కళేబరము నావలో పెట్టి గోమతి సంగమస్థానము నుండి సముద్రంలోనికి తీసుకువెళ్ళి విసర్జించిరి. శ్రీ స్వామివారు జామ్నగర్ నుండి ద్వారకకు వచ్చిన 40వ దినమున అనగా ప్లవ సంవత్సర మాఘ బహుళ చతుర్థి శుక్రవారమున 23/2/1962 తేదీన బ్రాహ్మీభూతులైరి. శ్రీ స్వామివారి ఆత్మమహిమ. శ్రీ స్వామివారి భౌతిక దేహము అప్రత్యమైనను వారి మహిమ ఎప్పటికీ అచంచలమై ప్రత్యక్షమగుచున్నది. వారు సిద్ధి చెందిన గదిలోని వారి వస్తువులను, పరికరములను అదే విధముగా భద్రపరిచి మధురి బెచ్చే నిత్యము దీపారాధన, హారతి మున్నగు సపర్యలు జరుపబడుచుండెను. ఆ గది శిష్య బృందమునకు యాత్రాస్థానముగా నేటికిని వెలుగుచున్నది. అనేక మంది శిష్యులు శ్రీ స్వామివారి ఆత్మ ప్రభావమును తమలో అనుభవించుచున్నారు. ఈ సందర్భమున ఈ ఉదాహరణ గమనింపదగినది. మధురిబెన్ తండ్రి హరిదాసు గారి వయస్సు 72 సంవత్సరాలు. కొన్ని సంవత్సరములకు పూర్వము రాచకురుపునకు క్యాన్సరుకు వారికి ఆపరేషన్ చేసిరి. హరిదాస్ గారికి మాత్రము ఈ ఆపరేషన్ వల్ల జీవిస్తామనే ఆశ కలగలేదు. కానీ స్వామివారు అప్పట్లో బ్రతుకుతారని హామీ ఇవ్వగా ఆపరేషన్ పిమ్మట చాలా కాలం జీవించిరి. కానీ ఇటీవల కొన్ని మాసములకు పూర్వము ఆ హరిదాస్ గారి కంఠములో ఏదో అవరోధం ఏర్పడి నీరు కూడా లోపలికి వెళ్లకుండెను. వెంటనే 25 మైళ్ళు దూరంలోనున్న ఒక ఆసుపత్రిలో వారిని చేర్చిరి. అసలు డాక్టర్ గారు బొంబాయిలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని సలహా ఇవ్వగా బొంబాయి ప్రయాణమునకు సిద్ధము కాదలిచి ద్వారక చేరుకునిరి. అప్పుడు మధురిబెన్ గ్లాసుతో నీటిని శ్రీ స్వామివారి సమాధి స్థానమున పెట్టి ప్రార్థించి ఆ నీటిని తండ్రి గారికిచ్చెను. ఆ నీరు త్రాగుటతోనే అవరోధము తొలగి త్వరలోనే నీరంతా త్రాగివేశెను. భోజనమును కూడా యథాపూర్వమే చేయగలిగెను. అయినను బొంబాయి వెళ్లి క్యాన్సర్ ఆసుపత్రిలో తనిఖీ చేయించిరి. డాక్టర్లు ఎట్టి దోషమూ లేదని చెప్పిరి. శ్రీ స్వామివారి ఆత్మ ప్రభావం ఎట్టిదో దీనివలన తెలియనగును. ఉపసంహారము. శ్రీ స్వామివారి జీవిత చరిత్రము గుజరాతీలో ప్రత్యేక గ్రంథముల రూపమున అతి విస్తృతముగానున్నది. ఇట దానిని సంగ్రహముగా మాత్రమే చూపబడినది. తెలుగులో ఇంకొక ముద్రణము పడే భాగ్యము లభించినచో ఇంతకన్నా విపులీకరించి రాయ ప్రయత్నించదము. పూజ్య స్వామి శ్రీ నిత్యానంద స్వామి వారి
సంక్షిప్త జీవితము లోకమున బ్రహ్మనిష్ఠులు యుగకర్తలుగా పేర్కొనబడిరి. వీరి జీవితము ప్రపంచము నడుచు బాటలో నడుచుటకు నిర్మించబడలేదు. అవ్యక్తముగు దైవ ప్రేరణచే వీరి జీవితము పరోపకారమునికై వినియోగింపబడినది. ప్రాపంచిక మోహము ఈ జీవన్ముక్తులను కొంచెమైనా చలింపజేయలేదు. అహంను విస్మరించి ఎల్లెడలా సమాన భావమును కలిగియుండి నిర్లిప్తతతో ఈ జీవితమునందే వారు నిర్వాణమును పొందిరి. అట్టివారి జీవితములే సంసార సాగరమున మునుగు మానవుల అజ్ఞానమును నశింపజేసి మోక్షమార్గమున వారిని ప్రవర్తింపజేసి వారి జీవితములను ప్రకాశవంతముగా చేయును. శ్రీ నిత్యానంద స్వామి వారి జీవితము ఈ ఉద్దేశ్యముతోనే ఇక్కడ వ్రాయబడుచున్నది. ఉత్తర హిందూ దేశమున మేరట్కు సమీపమునందలి పరీక్షిత గఢమును గ్రామమున సంధ్యావందనము, దేవతార్చన, వేదశాస్త్రాధ్యయనము మున్నగు ఉన్నత సంస్కారములు కల ధార్మిక బ్రాహ్మణ కుటుంబమునందు విక్రమశకమున 1923 సంవత్సరమున 1866 ఏడి జ్యేష్ఠ బహుళ పాడ్యమి రోజున శ్రీవారు జన్మించిరి. పూర్వాశ్రమమున వారి నామధేయము రాంప్రసాద్. వారి తండ్రి పేరు రామకృష్ణ పంత్. బాల్యమునందే తల్లిదండ్రులు మృతి చెందినందున పితామహుని చెంతనే పెరిగి ఆయన పెద్దవాడయ్యను. ప్రపంచమునందు విరక్తి కలిగి దానిని విడనాడవలెనను తీవ్రమైన కోరిక కలిగెను. సత్సంగమునకు వారు ఒకమారు చిత్రకూటమునకు వెళ్ళిరి. అక్కడ సిద్ధజీ అను పేరుగల ఒక మహాత్ముని సాన్నిధ్యమున 24 లక్షల గాయత్రీ జపము చేసి పునశ్చరణ పూర్తి గావించిరి. కాశీలో శాస్త్రాధ్యయనమును ముగించి గృహమును విసర్జించి పాదయాత్రతో పుష్కరరాజ్, డాకోర్, పూరీ శ్రీజగన్నాథము మున్నగు స్థలములను సందర్శించిరి. విక్రమశకము 1946 సంవత్సరం 1889 ఏడి సౌరాష్ట్రంలో రాజకోట సమీపమున త్రంబాలో బాణగంగా నదీ తీరమున నివాసమును ఏర్పరచుకున్నది. అచ్చటనే నివసించుచో సౌరాష్ట్రమునందలి పుణ్యక్షేత్రములను సందర్శించిరి. శాలిగ్రామపు సగుణోపాసన యందు వారి మనస్సు లగ్నమయ్యుండెను. నిర్గుణోపాసన వైపుకు మొగ్గలేదు. త్రంబాలో మహాత్ములకు జగన్నాథస్వామి వారు వారికి నిర్గుణోపాసనను బోధించిరి. యథావిధిగా దీక్షను గైకొనమని కూడా చెప్పిరి. తమది బ్రాహ్మణ శరీరము కానందున స్వయముగా దీక్షను ఇయ్యలేదు. కానీ భావనగరునందున్న దండి సన్యాసి వద్దకు వెళ్ళి యథావిధిగా దీక్షను గైకొనమని చెప్పిరి. రామప్రసాదులకు మరి ఒకరిని గురువుగా స్వీకరించుటకు ఇష్టము లేదు. అయినను జగన్నాథస్వామి వారి ఆజ్ఞను పాలించి భావనగరుకు బయలుదేరిరి. మార్గమధ్యమున సిహోరా అను గ్రామమునందు శ్రీ కపిలానంద స్వామి వారి దర్శనము లభించెను. వారి సన్నిధిని యథావిధిగా దీక్ష గైకొని నిత్యానంద సరస్వతి అను పేరును పొందెను. అప్పుడు వారి వయస్సు 27 సంవత్సరములు. శ్రీ నిత్యానంద స్వామివారు పూర్ణత్యాగి. ఒకప్పుడు నిరాహారిగాను, మరొకప్పుడు ఆకులు అలములతోనూ కాలక్షేపం చేసేవారు. ఏకాంతము వారికి ఇష్టము. లాఠీపట్టణము దగ్గర అసందోర్ గ్రామమున కొంతకాలం ఉండి గీత, ఉపనిషత్తులు, పంచదశి, యోగ వాసిష్టము మున్నగు గ్రంథములను జనులకు ఉపదేశించుచుండిరి. ఉపదేశ సమయమున ఒకప్పుడు వారి నేత్రముల నుండి అశ్రువులు కారుచుండెను. శరీరము నిశ్చేష్టమై మాట వెలువడేది కాదు. వారికి గురుత్వము స్వీకరించుట ఎంతమాత్రమూ ఇష్టమయ్యేది కాదు. అయినను వేల కొలది మహనీయులు వారిని గురువుగా భావించి పూజించుచుండిరి. విక్రమశకము 1969 సంవత్సరమున 1912 ఏడి వారు రాజకోటలో ప్రప్రథమముగా శ్రీ ప్రకాశానంద స్వామి వారిని కలుసుకునుట తటస్థించెను. అది మొదలు వారిద్దరికీ పరస్పరము ఆత్మీయ భావము పెంపొందెను. తరువాత కూడా వారిద్దరూ అప్పుడప్పుడు కలుసుకొనిచుండిరి. ఈ ఇద్దరు త్యాగులు కలిసినప్పుడెల్లా తత్వవిచారము, వైరాగ్యము, మోక్షము మొదలగు ఆధ్యాత్మిక విషయములపై రసవత్తరమైన చర్చలు జరుగుచుండెను. అచ్చట సమావేశమైన భక్తులు ఆ చర్చలను విని శ్రేయఃపదములో పురోగమించుచుండిరి. శ్రీ స్వామివారి జీవితము చివరకు తీవ్ర వైరాగ్యమును అనుసరించెను. వైరాగ్యము జ్ఞానికిని అజ్ఞానికిని ఇరువురుకునూ కలుగును. అజ్ఞాని వైరాగ్యము కాలాంతరమున నశించును. ఎలనన అజ్ఞానికి తాత్కాలికముగా దోషదృష్టిచే వైరాగ్యము కలుగును. ఆ దోషములు నశించుటతోటనే తిరిగి విషయములందు అనురాగము కలుగును. జ్ఞాని దోషదృష్టి ద్వారా పూర్ణ వైరాగ్యమును పొంది సమాధియందు బ్రహ్మసుఖమును అనుభవించును. అతడు తుచ్చమైన విషయ సుఖములకు మరలడు. కఠోపనిషత్తునందు యమధర్మరాజు ఇట్లు చెప్పెను: పరాచహ కామానునయంతి బాలస్తే మృతోర్యంతి వితతస్య పాసం అధః ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువమద్రువేష్యిహ న శ్రార్థయంతే. అజ్ఞానులు బాహ్యకామములను అనగా విషయసుఖములను పొందయి ప్రయత్నింతురు. వారు ఎల్లడలా వ్యాపించి ఉన్న మృత్యు యొక్క పాసమున చిక్కుబడుదురు. జ్ఞానులు
అమృత స్వరూపము ధ్రువము అయిన బ్రహ్మసుఖమును తెలుసుకుని ఇచ్చటి నశ్వరములగు తుచ్చ పదార్థములను కోరరు. జ్ఞానులకు కలుగు జ్ఞానము పైకి కనిపించున్నది కాదు, అది అనుమాన ప్రమాణముచే గ్రహింపబడినది. అరణ్యములందలి మానవులకు పర్వత శిఖరమునందు ధూమము కనిపించును, అగ్ని కనిపించదు. అగ్నికిని ధూమముకును గల నిత్య సంబంధమును వంటింటిలో ప్రత్యక్షముగా చూచియున్నందున ధూమమున్న చోట అగ్నియుండును అను వ్యాప్తి జ్ఞానము కలుగును. దానివల్ల పర్వత శిఖరమునందు ప్రత్యక్షముగా అగ్ని కనిపించకపోయినను ధూమమును బట్టి అగ్ని ఉన్నట్లు గ్రహించును. ఇచ్చట అగ్ని అనుమాన ప్రమాణముచే గ్రహింపబడినది. ఇట్లే జ్ఞాని యందలి జ్ఞానము అనుమానము ద్వారా గ్రహింపబడును. ఈ విషయమున శ్రీ శంకర భగవత్పాదులు ఇట్లు చెప్పిరి: బంధో మోక్షశ్చ తృప్తిశ్చ చింతారోగ్యం క్షుదాదయాః త్వేంతైవ వేద్యా యజ్ఞానం పరేషాం అనుమానికం. బంధము, మోక్షము, తృప్తి, చింత, ఆరోగ్యము, ఆకలి మొన్నగునవి తనకు కలిగినప్పుడు తనకే తెలియనగును, ఇతరులకు అవి అనుమాన ప్రమాణముచే తెలియను. కావున జ్ఞాని యందలి జ్ఞానమును ఊహించుటకు ఈ క్రింది జ్ఞాన లక్షణములు సహాయపడును. క్రోధ వైరాగ్య జితేంద్రియత్వం, క్షమాదయ సర్వజనప్రియత్వం, నిర్లోభా దాత భయశోకహర్త జ్ఞానస్య చిహ్నం దశలక్షణాని. క్రోధరాహిత్యము, వైరాగ్యము, జితేంద్రియత్వము, క్షమ, దయ, సర్వజనప్రియత్వము, లోభరాహిత్యము, దాతృత్వము, నిర్భయత్వము, శోకరాహిత్యము, ఈ 10 లక్షణములు జ్ఞానచిహ్నములు. ఈ సద్గుణములన్నీ శ్రీ స్వామివారి యందు ఎల్లప్పుడూ కనపట్టుటచే వారు జ్ఞానులని అందరికీ తెలియచుండెను. ఈ సద్గుణ పరిపూర్ణులైన శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లు నుడివియుండిరి: నేను కచ్చా, గుజరాత్, సౌరాష్ట్రంలోని మహాత్ములలో అగ్రగణ్యులను ఎరుగుదును. గీత 2వ అధ్యాయంలో వర్ణించిన స్థితప్రజ్ఞుని లక్షణములు కలగ మహాత్ములలో మొదటివారు కచ్చలోని పూజ్యశ్రీ నారాయణానంద స్వామివారు. 2వ వారు అహ్మదాబాద్ నందలి పూజ్య సరయూదాస్ మహారాజ్ గారు. 3వ వారు చెరోతర్లోని పూజ్యశ్రీ జానకీదాస్ గారు. 4వ వారు సౌరాష్ట్రలోని పూజ్య శ్రీ నిత్యానంద స్వామివారు. ఈ 4 మహాత్ముల గురించి పరమపూజ్య శ్రీ ప్రకాశానంద స్వామివారు సంగ్రహముగా ఈ క్రింది పరిచయ వాక్యములను సంగిరి: విక్రమశకము 1956 సంవత్సరమున 1889 ఏడి శ్రీ ప్రకాశానంద స్వామివారు కచ్చ వెళ్ళినప్పుడు శ్రీ నారాయణానంద స్వామివారు అచ్చట ఉండిరి. అప్పుడు వారి వయస్సు సుమారు 70-72 సంవత్సరాలుండును. వారు ఒక గ్రామమున స్థిరముగా నుండుటగాని బండి మొదలగు వాహనములను అధిరోహించుటగాని లేదు. కచ్చయందలి ప్రజలు వారి యందు అపరిమితమైన పూజ్యభావమును కలిగి ఉండిరి. వారి సన్నిధానమున అప్పట్లో శ్రీ ప్రకాశానంద స్వామివారు 40 రోజులు సత్కాలక్షేపం చేసి ఉండిరి. విక్రమశకము 1957 సంవత్సరమున 1907 శ్రీ ప్రకాశానంద స్వామివారు అహ్మదాబాదు వెళ్ళినప్పుడు శ్రీ సరయూదాసు గారిని కలుసుకుంది. వారు అహ్మదాబాదులో ప్రేమ దర్వాజా చెంతనున్న ఒక సదావృత్తి స్థలమును నివసించుచుండిరి. శ్రీ ప్రకాశానంద స్వామివారు వారితో సద్గోష్ఠి సలుపుటకు తరచుగా వెళ్ళుచో వచ్చుచో ఉండేవారు. ఈ పై 4 మహాత్ములు కూడా శాస్త్రములందు చెప్పబడినట్లు అంతరంగమునను బాహ్యమునను త్యాగమును నిర్వహించుచుండిరి. వీరిలో ఎవరికిని శిష్యులు గాని ఆశ్రమము గాని మఠము గాని లేవు. నిష్కళంకమైన వారి ప్రవర్తనను బట్టి మహాత్యాగులుగా ప్రజలలో వారు ప్రసిద్ధికెక్కిరి. పూర్వము జనులు మాయాజన్య పదార్థముల యందు వైరాగ్యము కలిగిన అనంతరము సద్గురువును ఆశ్రయించి సన్యాస దీక్షను స్వీకరించుచుండెడివారు. దీక్షనిచ్చు గురువులు కూడా శిష్యుడు కులీనుడు, శుద్ధాత్ముడు మొదలగు గుణములు కలిగి ఉండుటకు ప్రాధాన్యము సంగుచుండెడివారు. ఇందుకు శాస్త్రములలో చెప్పినట్లు పరీక్ష చేసి అధికారార్హతలను గమనించి సన్యాస దీక్షను ఒసంగుచుండిరి. కులీనుడైనచో శాస్త్ర విరుద్ధములైన నీచకార్యములను చేయడని ఉద్దేశ్యము. వనేపి సింహ మృగమాంసభక్షిణో రుభక్షితానైవ తృణం చరంతి ఏవం కులీనా వ్యసనాభిభూత ననీచకర్మాణి సమాచరంతి. మృగమాంసమును భక్షించు సింహములు ఆకలి వేసినను గడ్డి తినవు. అట్లే కులీనులు కూడా ఎట్టి ఇక్కట్లు వచ్చినను నీచకర్మలను చేయరు. కులీనులు శాస్త్ర విరుద్ధముగా సంచరించి ధనాది మాయాజన్య పదార్థములను ఆర్జించుట మొదలగు నీచకర్మలను చేయరు. అట్టి వారికి సన్యాసమునిచ్చినచో ఆ సన్యాస వేషమునకు కళంకము అప్రతిష్ట రానియరని వారి ఉద్దేశ్యము.
ఈ రోజులలో కొందరు జీవనోపాధిగానో కుటుంబ క్లేశముల మూలముగానో లేక ఇతర కారణముల వలననో సన్యాసమును స్వీకరించి మిసమిసలాడు వేషము మాత్రముననే సన్యాసులుగా కనపట్టుచున్నారు. ఈ విషయమున భక్తుడు అఖా ఇట్లు చెప్పియున్నాడు: వేషపహేరి విటంబణాథయి వంఠయుం దూధునా థాయిదధి. ఇట్లు వేషమును ధరించి సన్యాసాశ్రమమునకు వెళ్ళువారు అపాయమునకు లోనగుదురు. విరిగిపోయిన పాలకు పెరుగు రుచి వచ్చునా ధర్మము వైరాగ్యము త్యాగము మొన్నగునవి వారికి అబ్బవు. అందుచే వారు ఉభయభ్రష్టులగుదురు. శ్రీమద్భాగవతమున కలియుగ వర్ణమునందలి లింగమేవాశ్రమమఖ్యాతౌ అని చెప్పబడినది. ఆశ్రమ ప్రతీతికి మాత్రమే చిహ్నములు దండము కమండలము కాషాయాంబరము మొదలగునవి ఆశ్రమ ప్రతీతికి మాత్రమే ఉపయోగపడును. నేడు ఎంత వెదికినను తీవ్ర వైరాగ్యము గల సిసలైన సన్యాసి కాన్పించుటలేదు. అంతేకాదు మంద వైరాగ్యము గలవారు కూడా కాన్పించుట చాలా అరుదైనది. కేవలము పేరు వేషము ధరించిన సన్యాసులు మాత్రము విరివిగా కాన్పించుచుందురు. ఇట్టి వార్లలో మాయక పదార్థముల యందు సరియకు త్యాగమెట్లుండును? అసలైన త్యాగి వేయికి ఒక్కడైనను ఉండుట దుర్లభము. ఒక మహాపురుషుడు ఇట్లు చెప్పియున్నాడు: అపి రాజ్యం నరకవత్ స్వర్ణం పశ్చేశ్చ లోష్ఠవత్ స్త్రీయం కుణపవత్ పశ్చేద్యస్త్రాగ్ దుర్లభో యతి. రాజ్యమును నరకముతో సమానముగాను బంగారమును మట్టితో సమానముగాను స్త్రీని సౌముతో సమానముగాను చూచు సన్యాసి లభించడు. ఇట్లు శాస్త్రములందు వర్ణించబడిన గుణములు గల పరిపూర్ణ త్యాగులు అయిన పై నలుగురు మహాత్ములు ఆయా ప్రదేశములలో ఆదర్శ త్యాగులుగా సంచరించి ఉండిరి. వీరిలో శ్రీ సరయూదాసు గారి జీవితము వారి సదుపదేశములతో కూడా 40-45 పుటలలో శ్రీ ప్రకాశానంద స్వామివారు మిత్రులకు శ్రీ స్వయం ప్రకాశ తీర్థుల వారిచే 34-35 సంవత్సరములకు పూర్వము వ్రాయబడినది. ఈ మధ్యనే శ్రీ నిత్యానంద స్వామి వారి జీవితము కూడా సంక్షేపముగా వ్రాయబడినది. విక్రమశకమున 1966 సంవత్సరమున 1909 ఏడి శ్రీ నిత్యానంద స్వామి వారిని మూల్వాలా రాజుగారు పేటడియా గ్రామమునకు తీసుకుని వచ్చిరి. అప్పటి నుండి వారు అక్కడనే ఉండిరి. విక్రమశకమున 1991 సంవత్సరమున 1934 ఏడి పాల్గొన శుద్ధ పూర్ణిమ రోజున బ్రహ్మనిష్ఠులకు శ్రీ నిత్యానంద స్వామివారు ప్రణవనాదమును భజన కీర్తనను శ్రవణము చేయుచో శ్రీ ప్రకాశానంద స్వామివారి సన్నిధానమున బ్రహ్మీభూతులైరి. శ్రీ నిత్యానంద స్వామివారి జ్ఞానామృతమును గురులిన వారందరూ అంతఃకరణమున ఆత్మతత్వోపదేశపు ప్రకాశమును అనుభవించుచునేయుందురు. హరి ఓం తత్సత్.